సైకో జగన్ వచ్చాక నా పెన్షన్ 3000 తీసేసాడు. ఈ సైకో జగన్ వచ్చాక నేను డిగ్రీ BA చదివా, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ను. ఎంత యాతన పడుతున్నానంటే దేవుడు అనేది వాడు కాలు తీశాడు కానీ గుండె ధైర్యం ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. నాకు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాకు పెన్షన్ వచ్చింది. కానీ సైకో జగన్ వచ్చాక నాకు పెన్షన్ తీసేశాడు. ఎక్కడో ల్యాండ్ చూపెడుతున్నాడంట, ఆ ల్యాండ్ ఇచ్చినా బాగుండు, ల్యాండ్ లేదు. 3800 నాది చిన్న పాక, 3800 కరెంట్ బిల్లు వచ్చింది. నేను కట్టలేను, నా పెన్షన్ తీసేశారు. చదువుకున్నాను, ఏ అర్హత లేదు, నాకు ఏమీ లేదు, రైతు భరోసా కూడా లేదు, కార్డే లేదు, తీసేశాడు. అందుకని ఈ సైకో జగన్ మాకొద్దు. కాబట్టి 2024లో మా టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామని నేను నా శాశక్తులుగా అప్పు చేసి THLలో 100 3 చక్రాలు చేయించుకున్నా. మా చింతలపూడి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాను నేను. మా జనసేన టీడీపీ ఏమని ప్రతి ఒక్కరూ గుమ్మం మనిషికి టీడీపీ నాయకులకి, జనసేనకి, అన్నలకి, చెల్లెలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నా. కారణం 3800 లోపు వచ్చింది కరెంట్ బిల్లు. ఎక్కడ నాకు ఆ పాకలో ఎలా వచ్చిందో చూపెడితే నేను కట్టుకుంటాను, లేకపోతే నేను కట్టలేనని నోటీసులు కూడా ఇచ్చాం. కట్టాలని చాలా ఒత్తిడి చేసి డిమాండ్ చేసి 3800 చిల్లరే నాతో కట్టించుకున్నారు. పెన్షన్ తీపిచ్చేశారు. రెండోది, మాకు ల్యాండ్ ఉందంట 4 ఎకరాల 20 సెంట్లు బాడవ, అది ఎక్కడుందో చూపెట్టమన్నాం. నా పేరు మీద ఉంటే అంత అక్కర్లా, జగన్మోహన్ రెడ్డి 1-2 ఎకరాలు నా పేరు మీద రాయమని చెప్తున్నాం. నా పేరు వాడపల్లి మల్లయ్య, మద్ది ఆంజనేయస్వామి, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం దేవస్థానంలో గుమస్తాగా పనిచేస్తాను. నేను ప్రైవేట్గా నేను చదువుకున్న డిగ్రీ BA. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండో అవకాశం వద్దు, అసలు ఎవరు కూడా ఇంకా వస్తే మా ఏలూరు శాసనమండల వికలాంగులు కొడతారు కూడా. చెప్పులు విసురుతాం, కొత్త చెప్పులు కొనుక్కున్నాం, మొన్న చెప్పులు విసురుతాం, చెప్పులతో కొడతాం. మేము 22 గ్రూపు వికలాంగులకి ఏలూరు 22 మంది కూడా పోలీసు వారికి మరి ఈ సైకో జగనానికి ఎదురు నిలబడి చెప్పులతో కొట్టి చెప్పులు విసురుతాం. అసలు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అక్రమాలు 1 కాదు 2 కాదు, వేలల్లో ఉండే చెప్పలేని. ఏంటంటే ఒక్కసారి ఇమ్మన్నాడు, ఒక్కసారి అంటే పెద్దవాళ్ళ గురించి ఇచ్చాం, రాజశేఖర రెడ్డి గారు ఆయన గురించి ఇచ్చాం, ఆయన చేసిన మహానుభావుడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం తొత్తడం చేసేసాడు, నాన్న దరిద్రం చేసేసాడు. ఓ పెన్షన్ లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, తినడానికి బియ్యం లేవు. కష్టపడి చెమటోర్చి మేము సంపాదించింది కూడా ట్యాక్సీల్లో దోసేస్తున్నాడు. మరేంటి ఆయన పాలనకి ఈయన పాలనకి తేడా ఏం గమనించారు? రాజశేఖర రెడ్డి గారి పాలనకి ఈయన పాలనకి ఆయన పాలన ధర్మాత్మ పాలన, ఈయన పాలన దోచేసే పాలన. రూపాయికి 4 రూపాయలు దోసేస్తున్నాడు. మాది మొత్తం ఇసుకరాయ్యే, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం, ధర్మావుడు, గొబ్బలమంగమ్మ గుడి, ఇవన్నీ ఇసుకరావుడు. మొత్తం ఎమ్మెల్యే ఉన్నావా ఎలిజా మొత్తం దోసేస్తున్నాడు. మొత్తం దోసేస్తున్నాడు. ఏంటంటే జైల్లో పెడుతున్నాడు, మా మీద కేసులు పెడుతున్నాడు. నా మీద అయితే 11 కేసులు ఉంటాయి, నా మీద 11 కేసులు ఉంటాయి. తడిగిలిపూడిలో జంగారెడ్డి కూడా నిలదీసి అడిగినందుకు ఇసుకే పెన్షన్లో చాలా అవ్వలు తాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చదువుకున్నాను కాబట్టి, నలుగురిలో తిరుగుతాను కాబట్టి నేను
నిలదీసి అడిగాను. ఏమండి ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి అసలు? చేతికి అందం 7,000 8,000 బండి, ఎద్దుల బండి 7,800. సామాన్యుడు ఎక్కడ కొంటాడు? కష్టపడే రైతు కానీ కూలీ కానీ ఏదన్నా వర్క్ ఇంటి పని చేయించుకోవాలంటే ఎక్కడ కట్టుకుంటాడు? ఎలా కట్టుకుంటాడు? ఒక్కసారి ఆలోచించాలి. నేను చెప్పేది జనసేన పొత్తుని స్వాగతిస్తారా ప్రజలు? చాలా చాలా విశ్వాసంగా, చాలా మెరుగ్గా. ఎప్పుడు జనసేన టీడీపీ ఇలాగే కలిసి ఉంటుంది. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు పొత్తులో భాగంగా? 175కి 175 కన్ఫామ్. 175కి 175 కన్ఫామ్. 175 వచ్చాక గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి గుడి కాడికి వచ్చి ఫలానా వెంకటాపురం కుర్రోడు ఇలాగన్నాడు అని మీరు నిగ్గదీసి అడిగితే నేను చెప్తాను. 175కి 175 జనసేన టీడీపీ కన్ఫామ్గా పక్కా వస్తాయి.